హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంటి విందు. ఈరోజు మీతో మంచి వీడియోతో వచ్చేసానండి. అదే చెక్క అప్పాలు. చాలా ఈజీ సింపుల్ మెథడ్లోనే మనం సంక్రాంతికి స్పెషల్గా చెక్క అప్పాలు రెడీ చేసుకుందామా. ఇవి చాలా క్రిస్పీగా చాలా రుచిగా చేసుకోవచ్చండి మనం ఇంట్లోనే. ఈసారి సంక్రాంతికి మీరు కూడా మీ ఇంట్లో ఇది ట్రై చేయండి తప్పకుండా. దీనికోసం 1 కప్పు వరకు బియ్య పిండిని తీసుకుంటున్నాను. నేను ఇక్కడ 1 కప్పు వరకు బియ్యం పిండి తీసుకున్నాను కాబట్టి అదే కప్పుతోటి 1 కప్పు వరకు వాటర్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపును వేసుకుంటున్నాను. ఒక 1 మినిట్ వరకు ఈ వాటర్ని మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ వరకు కారంని యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు మనం ఏ కప్పుతో వాటర్ని కొలిచి వేసుకున్నామో అదే కప్ అంతా బియ్యం పిండిని తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఈ విధంగా కలిపేసుకుందాం. చూడండి, పిండికి వాటర్ అనేది కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు దీనిని ఒక 2 నిమిషాలు చల్లార్చుకుందాం. కొంచెం వేడిగా ఉన్న తర్వాతనే ఇప్పుడు దీన్ని మనం పిండిలాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇదంతా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే నేను కాస్త నువ్వులను యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత కొత్తిమీరని యాడ్ చేసి ఈ విధంగా కలిపేసుకుంటున్నాను అంతా. ఇక్కడ నువ్వులకు బదులు బబ్బెర పప్పు అన్న యూజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నువ్వులైతే ఆప్షనల్. ఈ విధంగా పిండిని కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక 2 మినిట్స్ పక్కన ఉంచేద్దాం. మనం డీప్ ఫ్రైకి ఆయిల్ని హీట్ చేసుకుంటున్నాను. మరొక వైపు ఈ విధంగా పిండి ముద్దను తీసుకున్నాను. ఈ సైజ్ అంతా తీసుకుంటే సరిపోతుంది. ఒక ప్లేట్ తీసుకున్నానండి. దానిపైన ఇక్కడ ఆయిల్ కవర్ తోటి ఆయిల్ అంతా అప్లై చేసేసి ఇప్పుడు మనం పిండి ముద్దను తీసుకొని దీనిపైన కొంచెం ప్రెస్ చేసి దానిపైన కవర్ పెట్టేసి ఫింగర్స్తో ఈ విధంగా చేసేస్తే మన చెక్కలు రెడీ అయిపోతాయి. అలాగే మనం చేతితోటి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈజీ ప్రాసెస్ తోటి ఈ విధంగా వేసేసాను. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు కూడా ఇలా ట్రై చేయండి, తొందరగా అయిపోతుంది. ఎక్కువ ఇబ్బంది పడకుండా చాలా సింపుల్గా చాలా నీట్గా ఈ విధంగా చేసేసుకోండి మీ ఇంట్లో కూడా. ఇప్పుడు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. ఇవి ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఈ విధంగా వేసేసుకోవాలి నెమ్మదిగా. ఇప్పుడు దీన్ని మరొక సైడ్ టర్న్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. 1-2 నిమిషాల వరకు ఇలా టర్న్ చేస్తూ మంచి కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇలాగనే మిగతావి కూడా ఫ్రై చేసుకొని తీసుకోవడమే. అంతే, మన నోరూరించే చెక్క అప్పడాలు రెడీ అయిపోయాయండి. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.